నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి భీమవరంలో ఘన నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు ఆయన అందించిన సేవలకు ప్రశంసలు. మానవత్వాన్ని పెంపొందిస్తున్న మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. చిన్నపిల్లలు అతిసారం బారిన పడకుండా కాపాడుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకులో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బ్రహ్మానందం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కుమార్తెలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నెలకొల్పిన రక్షిత మంచినీటి ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. మాజీ ఎమ్మెల్సీ రామ్మూర్తి కృషితో గుర్తింపు పొందిన స్వర్ణకార వృత్తి తణుకులో నివాళులర్పించి వివరించిన సంఘం నాయకులు. తాడేపల్లిగూడెంలో ఆరంభమైన 3 రోజుల మహిళా సర్పంచుల శిక్షణా తరగతులు, హాజరైన 6 మండలాల ప్రతినిధులు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి 375 కోట్ల రూపాయలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి క్యాంప్ కార్యాలయంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కందుల. కోకో రైతుల పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చోడవరం గ్రామంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రపంచ దేశాలలో పర్యటించి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తెలియజెప్పిన అమలాపురం ఎంపీ హరీష్ మాధురిని అభినందించిన కోనసీమ జేఏసీ నాయకులు. అంతర్వేది సాగర తీరంలో నిర్వహించిన వృక్షాసన మానవహారం సాధించిన ప్రపంచ రికార్డు ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు కలెక్టరేట్ ముందు నిరుద్యోగ భృతి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ధర్నా చేసిన వైఎస్ఆర్ యోజన కార్యకర్తలు పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి. ప్రముఖ జాతీయవాద నేతలలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒకరని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని భీమవరంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బలిదాన్ దివాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన మహనీయుడని కొనియాడారు. వ్యాప్తంగా ఆయనకి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ పట్టణ ప్రముఖులతో నిర్వహించడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు. దేశం కోసం మంత్రి పదవి కూడా త్యాగం చేసి ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావడానికి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఏదైతే 1901 జూలై 7 నాడు జన్మించినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ అతి చిన్న వయసులోనే 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డారు. ఆయన ప్రముఖ విద్యావేత్త, విద్యారంగం మీద చక్కటి ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి, దేశం పట్ల చిత్తశుద్ధి అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి. 1947లో స్వాతంత్రం అనంతరం ఏర్పడినటువంటి మొట్టమొదటి జాతీయ ప్రభుత్వంలో ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు, భీమవరం మండల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ, సోము వీర వెంకట సత్యనారాయణ, కట్టా రవికుమార్, యాదపల్లి వీరరాఘవులు, కంబాల సత్యబాబులు పాల్గొన్నారు. సమాజంలో సన్నగిల్లుతున్న మానవతా దృక్పథాన్ని మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ పెంపొందిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లులో ఈ సంస్థ సోమవారం నిర్వహించిన స్థానిక నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు సంస్థ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా
కార్యదర్శిగా కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన బొక్క రమాకాంత్ గారికి, శ్రీవాత్సవ ప్రదీప్ గారికి, వారధి రమణారావు గారికి, మరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా ముందుగా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఈవేళ ముందుకొచ్చి పని చేస్తూ ఉన్నాయి. అందులో మానవత అనేది ఈరోజు కాదు, నేను గత 15-20 సంవత్సరాల నుంచి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గమనిస్తూ ఉండేవాడిని. మరి అక్కడి నుంచి అంచెలంచెలుగా విస్తరిస్తూ ప్రతి పట్టణంలోనూ ప్రతి మండలంలోనూ కూడా మానవత శాఖలుగా విస్తరించి ఈవేళ ఇంతమంది అభిమానాల్ని పొందగలుగుతుంది అంటే ఆ మానవత చేసేటువంటి సేవలు నిరూపమైనటువంటి కూడా. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు. పిల్లలు కలుషిత ఆహారం, నీరు తీసుకుని అతిసారం బారిన పడకుండా పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, ఈ శాఖ అనుబంధ శాఖల ఉద్యోగులను పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే చేసి 5 ఏళ్ల లోపు చిన్నారులకు 2 ORS ప్యాకెట్లు, జింక్ మాత్రలు సీట్ పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ఉండిలో ఎప్పుడు ప్రారంభిస్తాం, కన్స్ట్రక్షన్ ఎప్పుడు ప్రారంభిస్తామని ఎదురు చూస్తున్నాం. సో ఇన్నాళ్ళకి మన స్థలం కూడా మంచి, ప్రజలందరూ ఉండిలో ఉన్న మెజారిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రదేశంలో 3 రోడ్ల కూడలిలో ఈరోజు అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరగా దీన్ని అంటారు 2 months ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ దీన్ని ప్రారంభించుకుందాం. ఆ రోజు నుంచి నిరవధికంగా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ఎన్టీ రామారావుని తలుచుకుంటూ అందరికీ, పేదవారందరికీ అతి తక్కువ ఖర్చులో, అలాగే మొత్తం భారం అంతా కూడా ప్రభుత్వం మీద వేయకుండా ఒక టైం టేబుల్ లాగా మనం తయారు చేసి, ఆ టైం టేబుల్లో ఎవరైనా అన్నదానం చేయాలి అని అనుకుంటే వారి పేరు మీద ఆ 5 రూపాయలు కూడా ఛార్జ్ చేయకుండా. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు దివంగత దమ్ములపాటి బ్రహ్మానందం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు దమ్ములపాటి రామ్మోహనరావు, కుమార్తెలు కొడాలి పావని, మాదాల సువర్ణలు తణుకు జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన రక్షిత మంచినీటి ప్లాంటును ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సోమవారం ఆరంభించారు. డాక్టర్ బ్రహ్మానందం తణుకు జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాలలో చదివి స్కూలు లీడర్గా చురుకుగా వ్యవహరించిన నేపథ్యంలో పెద్దయ్యాక ముఖ్యంగా డాక్టర్గా ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. పిల్లల వైద్యునిగా 45 ఏళ్ల పాటు ఉత్తమ సేవలు అందించి తణుకు ప్రాంతంలో మంచి పేరు పొందారు. అలాగే తణుకు లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించి క్లబ్ అభివృద్ధికి కృషి చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే డాక్టర్ దమ్ములపాటి బ్రహ్మానందం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వృద్ధుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమ రూపకర్తల్లో ఒకరిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు, కుమార్తెలు తండ్రి ఆశయాల మేరకు 1,50,000 రూపాయలు వెచ్చించి వందలాది మంది విద్యార్థులకు ఉపయోగపడే మంచినీటి ప్లాంటును కట్టించి ఆదర్శంగా నిలిచారు. ప్రధానోపాధ్యాయులు తోట వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ అభివృద్ధి సేవా కార్యక్రమంలో డాక్టర్ దమ్ములపాటి బ్రహ్మానంద సతీమణి కృష్ణవేణిని సత్కరించి అభినందించారు. ఇంకా ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొనగా ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రభుత్వం మంజూరు చేసిన టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్తో పాటు
ఇతర విద్యా సామగ్రితో కూడిన కిట్స్ను అందజేశారు. ఇలా చూడండి మేడం. థ్యాంక్స్ చెప్పాలి. అనంతరం ఈ పాఠశాలకు ఎదురుగా ఉన్న బాలుర పాఠశాలలో కూడా విద్యార్థులకు కిట్స్ను అందజేసి ఎమ్మెల్యే మాట్లాడారు. ధన్యవాదాలు సార్. విద్యకి ఎంత లాభాలను కూడా మీరు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. మా ప్రధానోపాధ్యాయులు వారు ఆధ్వర్యంలో మీ అందరూ కూడా శ్రమించి మనకి ఏదైతే కిట్లు ఇస్తున్నారో ఇప్పుడు స్కూల్ కి సంబంధించి విద్యార్థి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ కింద ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా 2500 రూపాయలు ఒక్కొక్క కిట్కి సంబంధించి మన నియోజకవర్గంలో దాదాపు 11,500 కిట్లని 2,50,00,000 రూపాయలు దగ్గరగా వెచ్చించి విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించి సన్న బియ్యాన్ని ఈ రోజు ప్రతి స్కూల్లోనూ కూడా పెట్టాలనేది లక్ష్యంగా తీసుకుని లోకేష్ గారు ఒక ఆలోచన చేసి ఆ విధంగా సన్న బియ్యాన్ని మాత్రం ద్వారానే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం పథకం ద్వారా దాదాపు 10,000 మంది విద్యార్థులు మన నియోజకవర్గంలో రోజుకి 4,50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మన స్కూల్స్ లో ఉన్నటువంటి హై స్కూల్స్ ఏదైతే మనకు ఉన్నాయో దాదాపు 33 హై స్కూల్స్ ఉన్నాయి మన దాంట్లో. మొత్తంగా 148 ప్రభుత్వ పాఠశాలలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 148 ప్రభుత్వ పాఠశాలల్ని కూడా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈరోజు గతంలో నేను శాసనసభ్యునిగా చేసినప్పుడు 2014 నుంచి 19 వరకు ఆ రోజు దాదాపు 15,000 స్కూల్ డెస్క్స్ బెంచీల్ని ఆ రోజు దాతల సహకారంతో స్కూల్ డెస్క్స్ అందించడం జరిగింది. అలాగే ఈ రోజు ప్రతి స్కూల్ని కూడా ఒక చెక్ లిస్ట్ ఏర్పరచుకుని అక్కడ బాత్రూమ్స్ కానీ తాగునీటి సౌకర్యం కానీ డైనింగ్ హాల్స్ కానీ ఇతర సౌకర్యాలన్నీ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దూమేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కీర్తి శివ, తాతపూడి మారుతిరావు, సప్పా రాజు, షేక్ సోరా సాహెబ్, నీటి సంఘం అధ్యక్షులు నల్ల భాస్కర్ రావులు పాల్గొన్నారు. స్వర్ణకార వృత్తి అభివృద్ధికి, ఈ వృత్తిదారుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన మద్రాసు రాష్ట్ర ఎమ్మెల్సీ పండిత గానాల రామ్మూర్తి 88వ వర్ధంతిని తణుకులో సోమవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు వేల్పూర్ రోడ్లోని శుభం గ్రాండ్స్ ప్రక్కన వీధిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన చిత్రపటానికి మధుమతి లాడ్జ్ అధినేత మందరపు నాగమనోహర్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు ప్రముఖునిగా పేరొందిన గానాల రామ్మూర్తికి అన్ని భాషలపై అవగాహన ఉండడంతో పండితునిగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలోనూ సంఘ సంస్కరణ కార్యక్రమాల్లోనూ పాల్గొని సమాజ అభివృద్ధికి కృషి చేశారని నాగమనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్, సంఘ నాయకులు వెండి శ్రీను, కోరుమల్లి సుబ్బారావు, నాగుమల్లి సాంబశివరావులు పాల్గొన్నారు. తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇరగవరం మండలం కె ఇలందరపర్రు గ్రామంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ గ్రామ ప్రముఖులు రెడ్డి వెంకటకృష్ణారావు సోమవారం విలేకరులకు తెలిపారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు పాల్గొని ఈ కార్యక్రమంలో అవసరమైన ప్రజలంతా పాల్గొని వైద్య సేవలు అందుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు 3 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మార్పు ద్వారా విజేతలు అనే పేరుతో మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం కోసం శిక్షణా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈ క్లాసులు జరుగుతున్నాయి.
తాడేపల్లిగూడెంతో పాటు పెంటపాడు, తణుకు, అత్తిలి, ఇరగవరం, గణపవరం ఇలా 6 మండలాల నుంచి మహిళా సర్పంచులు హాజరవుతున్నారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తరగతులను ప్రారంభిస్తూ ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్ మాట్లాడారు. గ్రామ పంచాయతీ పరిపాలన, గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత ఇలా మొత్తం 12 అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. మాత్రమే శిక్షణా కార్యక్రమం అనేది 3 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజు క్రితం విద్య 3 రోజులు, ఫస్ట్ ఇయర్, రేపు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఈ 3 రోజులు కూడా మీరు చేయవలసిన ప్రాక్టీస్, ఈ 3 రోజులు ప్రాక్టీస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్. మళ్ళీ మీరే రావాలని కోరుకుంటారు. ఇది ఒక రోజు ఉన్నారంటే రేపు మీరే రావాలని కోరుకుంటారు. ఆ రకంగా ఉంటుంది ప్రాక్టీస్. అంటే గేమ్స్ ఎలా ఆడిస్తారు ఏంటి మొత్తం చూడాలని చెప్పారు. మీరు గ్రామ పరిపాలన ఎలా ఉంటుంది ఏంటి, మీ సాధక బాధకాలు ఏంటి, మీ యొక్క రీసోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా ఖర్చు పెడతారు, వచ్చిన ఫండ్స్ ఏ రకంగా గ్రామ సమావేశాలు ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటారు, సభ్యులు ఎంతమంది, మెంబర్స్తో పాటు కొంతమంది మీటింగ్ పెట్టేస్తారు. కానీ మెంబర్స్తో పాటు మీటింగ్ పెట్టుకుంటే వాటికి అవగాహన వస్తుంది. మెంబర్స్ ఉండాలి, ఆ సమస్యలు ఉండాలి, ఆ సమస్యలు పరిగణించే విధానం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు ముప్పిడి వెంకటేశు, పివి సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్ కెకే విశ్వనాథం, మాస్టర్ ట్రైనర్లు పి సరళ, సిహెచ్ సునీతాదేవులు వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చారు. సర్పంచులు ఉండ్రాజవరపు చంద్రిక, తాడేపల్లి బేబీ, వేములమంద రాధా వెంకటలక్ష్మి, భావన ధాన్యలక్ష్మిలు హాజరయ్యారు. భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తాడేపల్లిగూడెంలో సోమవారం నిర్వహించి అంజలి ఘటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అందించిన సేవలను గుర్తు చేశారు. ఇంకా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి రాఘవులు, నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.